వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నరేంద్ర మోదీ, జవహర్లాల్ నెహ్రూల మధ్య అసలు పోలికెక్కడా? ఒకవైపు కేవలం 35 కోట్ల జనాభా ఉన్న కాలంలో గాంధీజీ ద్వారా ప్రధానమంత్రిగా నియమించబడిన నేత, మరోవైపు 150 కోట్ల మంది ప్రజల మద్దతుతో వరుసగా 3 సార్లు ఎన్నికైన ప్రధాని. నెహ్రూకు కాంగ్రెస్ పార్టీ రెడీమేడ్గా లభించింది. నాడు 15 కమిటీలలో ఒక్కటి కూడా ఆయన పేరు ప్రతిపాదించకపోయినా ప్రధాని కుర్చీ దక్కింది. కానీ మోదీకి 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో కూర్చొని వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోయిన స్థితిలో ఉన్న పార్టీ లభించింది. ఒకరికి వారసత్వం వస్తే మరొకరు పార్టీని అధికారంలోకి తెచ్చారు. నెహ్రూ జైలుకు వెళ్తే ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ అన్ని సెట్టింగులు చేసి బయటకు తీసుకొచ్చారు. కానీ మోదీని యూపీఏ ప్రభుత్వం తన అధికార యంత్రాంగంతో తీవ్రంగా ఇబ్బంది పెట్టినా ఆయన తట్టుకొని నిలబడి చివరకు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారు. ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడి కొడుకుగా అత్యంత సంపన్న కుటుంబంలో పుడితే మరొకరు తల్లి ఇతరుల ఇళ్లలో గిన్నెలు తోమగా తాను స్వయంగా రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన నేపథ్యం నుంచి వచ్చారు. నెహ్రూ కాలంలో టిబెట్ని కోల్పోవడం, కాశ్మీర్ సమస్యను జటిలం చేయడం, లడఖ్లోకి చైనా చొరబట్టం మరియు 1962 యుద్ధంలో దేశం ఓటమిని చవిచూడటం జరిగాయి. కానీ మోదీ కాలంలో శత్రువుల ఇంట్లోకి దూరి మరీ కొట్టడం, సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అణు కేంద్రాలను సైతం వణికించడం వంటి వ్యూహాత్మక విజయాలు సాధించారు. నెహ్రూ 3 తరాలు గరీబు హఠావో అనే నినాదాన్ని అమ్ముకుంటూ ఎన్నికల్లో గెలిచిన పేదరికం అలాగే ఉండిపోయింది. కానీ మోదీ హయాంలో 27 కోట్ల మంది ప్రజలు పేదరిక రేఖ నుంచి వెలుపలకొచ్చారు. నాడు ఎయిమ్స్ ఆసుపత్రి కోసం రాజ్కుమారి అమృత్ కౌర్ నెహ్రూతో పోరాడాల్సి వచ్చింది. తన సొంత భూమిని దానం చేయాల్సి వచ్చింది. కానీ మోదీ కోవిడ్ సంక్షోభంలో ప్రపంచ దేశాలకి 2 స్వదేశీ వ్యాక్సిన్లను అందించారు. ఒకరు విదేశాల్లో భారతదేశాన్ని పాములు ఆడించే వారి దేశంగా బ్రాండ్ చేస్తే మరొకరు ప్రతి ప్రవాస భారతీయుడు కూడా అవును నేను భారతీయుణ్ణి అని గర్వంగా రొమ్ము విరిచి చెప్పుకునే దేశ ప్రతిష్టను పెంచారు. కాబట్టి నెహ్రూ దేనిలో పెద్దవారయ్యారు? ఆయన పీఠం వల్ల లేక కాంగ్రెస్ సృష్టించిన ప్రచారం వల్ల? వాస్తవాలు స్పష్టంగా చెప్తున్నాయి. మోదీ ముందు నెహ్రూ మార్క్ చాలా చిన్నదని. ఇక్కడ కేవలం ఏళ్ల రికార్డు మాత్రమే కాదు, నాయకుడి ఇమేజ్ రికార్డు కూడా బద్దలైనట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.